ముందు మసాలా రెడీ చేసుకోవాలి మటన్ గోంగూరకి. అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, చిన్న కొబ్బరి ముక్క. మసాలా చూపిస్తామన్నా కదా, అది ప్రతి కర్రీలో వేసుకోవచ్చు అన్నా కదా, అది ఇదే. గోంగూర, టమాటా, పచ్చిమిర్చి ఇట్లా ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. మసాలా రెడీ. గోంగూర మటన్ చేసుకోబోతున్నాం, మై ఫేవరెట్. ఒక 5 కానీ 4 కానీ ఆనియన్స్ తరుక్కొని, ఒక 6 to 7 చిల్లీస్ కోసుకొని, ఒక 2 టమాటోస్ కోసుకుంటే సరిపోతుంది. ఓకేనా? లూలు మాల్ నుంచి తెచ్చామన్నమాట మటన్. 1/2 కిలోకి కావాల్సినవి ఇవే. ఒక 5 టమాటోస్, 6 to 7 చిల్లీస్, 2 టమాటోస్ అయితే సరిపోతుంది. బాగా ఎగురు వస్తుంది కూడా. తెచ్చుకున్నాం అన్నమాట. నురగ వచ్చేటప్పుడు కూడా కలుపుకుంటూ ఉండాలి. బాగా నురగ వస్తుంది కదా, టొమాటోస్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. మనము అన్నం పెట్టుకుందాం పొయ్యి మీద. సూపర్ కదా, చాలా బిజీగా ఉన్నాయి అన్నమాట. కలుపుకుందాము. ఉడికిందా మమ్మీ? కొంచెం ఉడకాలంట. ఇది కూడా తెచ్చామన్నమాట. దీని రేటు కట్ చేసేసారు వాళ్ళు. మేము మటన్ కడుక్కోవడానికి అని చెప్పి, ఆ మటనే కాదు ఆకుకూరలైనా కడుక్కోవచ్చు చక్కగా ఇట్లా. దానికోసం అని మా డాడీ తెచ్చాడు అనమాట. డీమార్ట్లో నుంచి తెచ్చాడు. ఇందులో లివర్ ఇంకా మటన్ వేసేసి కడుగుతున్నాం. చూడండి, బాగుంది కదా, ఇది కడగడానికి బాగుంది కదా మమ్మీ. ఫ్రెష్ మటన్ మంచిగా కడిగేసుకోవాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ రుబ్బుకోవాలి. ఇది చూడండి, మనం గోంగూర అంతా అయిపోయిన తర్వాత ఇట్లా రుబ్బుకోవాలి మెత్తగా. రుబ్బిన తర్వాత చూపిస్తాము. వేసేసినాము. ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని పెట్టుకోవాలి. తయారు చేసిన మసాలా వేసేసుకోవాలి తొందరగా. 2-6 ఆనియన్స్ అయితే మనం 2 స్పూన్ల మనం చేసిన పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి. పార్ట్ 2 కూడా వస్తుంది. ఓకేనా? ఇది హాఫ్ ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2. ఇది పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది.